వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వ్యాన్పిక్ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ కేసులను కొట్టివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వ్యాన్పిక్ ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రికార్డులను పరిశీలించిన తర్వాత కేసుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సిబిఐ మోపిన అభియోగాలపై విచారణ కింద కోర్టులో ఎదుర్కొని తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యాన్పిక్ గత ఏడాది అక్టోబర్ 28న సుప్రీంకోర్టు సవాల్ చేసింది. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలో జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం విచారించింది. వ్యాన్పిక్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ వాదన వినిపిస్తూ ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరపాలని గతంలోనే హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే తమ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. సిబిఐ మోపిన అభియోగాలపై దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పిందని, అసలు నేరం ఏమిటో ఏ సెక్షన్ కింద విచారిస్తున్నారో కూడా పేర్కొనలేదని చెప్పారు. కనీసం నేరం ఏమిటో చెప్పకుండా విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పడం సరికాదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో కలుగజేసుకోలేమని తేల్చి చెప్పింది. హైకోర్టు సమగ్ర వాదనలు వినిపించాలని గతంలో సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడే సూచించామని గుర్తు చేసింది. హైకోర్టు ఇరుపక్షాల వాదనల తర్వాతే ఉత్తర్వులు ఇచ్చింది కదా, ప్రస్తుతానికి ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ తోసిపుచ్చింది. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని తీర మండలాల్లో వాడరేవు, నిజామాబాద్ పారిశ్రామిక కారిడార్ వాన్పిక్ ప్రాజెక్టు కోసం 22,000 ఎకరాలను సేకరించారు. ఆ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని సిబిఐ కేసులు నమోదు చేయడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. భూముల కేటాయింపునకు ప్రతిఫలంగా నాటి సీఎం కుమారుడు వైఎస్ జగన్ కు చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని, ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని సిబిఐ అభియోగ పత్రంలో పేర్కొంది. సిబిఐ కేసులను కొట్టివేయాలంటూ వాన్పిక్ ప్రాజెక్ట్స్ 2021లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా కేసులను కొట్టివేస్తూ 2022 జూలైలో వాన్పిక్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా కేసును కొట్టివేయడం సరికాదని, కేసు పూర్వాపరాలపై మరోసారి సమగ్రంగా విచారించి తీర్పు ఇవ్వాలంటూ తిరిగి హైకోర్టుకు పంపింది. రికార్డులను పరిశీలించిన తర్వాత కేసుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సిబిఐ మోపిన అభియోగాలపై విచారణను కింద కోర్టులో ఎదుర్కొని తెలుసుకోవాలని పేర్కొంటూ హైకోర్టు 2025 ఆగస్టు 26న తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై వాన్పిక్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా జోక్యం చేసుకోలేమంటూ తాజాగా పిటిషన్ తోసిపుచ్చింది.